నమస్తే. మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశం పైన. ఇలా తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్న నియామకాలు ఎటువైనాయి, ఎవడి పాలైంది తెలంగాణ అనే అంశం మీద పెద్ద ఎత్తున నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. మాకు రావాల్సిన ఉద్యోగాలు ఏపని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు. సో మాట్లాడదాం, మనతో పాటు నిరుద్యోగి తస్లిమా ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం. ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులు ఇంత అరిగోసపడుతున్నారు. ఏం చెప్తారు మీ నిరుద్యోగులు ప్రభుత్వానికి సంబంధించి? కొట్లాడి తెచ్చుకున్న వాస్తవం నిజమే, కానీ జాబ్ కొరకే అందరూ తపన పడుతున్నారు. ఎప్పుడు వస్తుంది అని అందరి ఆలోచన. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎవరికి యూస్ఫుల్ అయింది? ఫస్ట్ క్వశ్చన్, ఎవరికి యూస్ఫుల్ అయిందో చెప్పండి. మళ్ళీ వాళ్ళకి వెళ్ళి మళ్ళీ మీరు ఇలానే ఇంటర్వ్యూ చేయండి. ఎవరికి యూస్ఫుల్ అయింది? రాజకీయ నాయకులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకే యూస్ఫుల్ అయింది. స్టూడెంట్ కి 1% కూడా రాలేదు. అసలు అది యూస్ఫుల్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఏ వర్గం సంతృప్తి చెందలేదంటారా? ఏ వర్గం సంతృప్తి చెందలేదు. సంతృప్తి చెందితే ఎందుకు ఇక్కడ వస్తుంది? రైతులకి యూరియా లేదు, రైతు బంధు పథకాలు లేవు, రియల్ గా ఉద్యోగాలు లేవు ఎవరికి. ఇప్పుడు ఇండియా డెవలప్ అవుతుందని చిన్నప్పుడు ఏదో సబ్జెక్ట్ లా సోషల్ లా చదువుకున్న, డెవలప్ అవుతుంది. ఎక్కడ డెవలప్ అవుతుంది? డెవలప్ అయిన దాంట్లో ఎప్పుడు ఉంటుంది మన భారతదేశం? ఇలా కావాలంటే ఫస్ట్ విద్య బాగుంటేనే అన్ని బాగుంటాయి. ఇప్పుడు మనం ఇంత చదువుకొని రేపు పొద్దున జాబ్ రాకపోతే మన పిల్లలకి, మనతో తరాల వాళ్ళకి ఏం చెప్పాలి? యాక్చువల్లీ వాళ్ళకు మన జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్స్ కి సక్సెస్ రేషియో ఏంటో చూపించాలి. ఎప్పుడో సక్సెస్ అయిన న్యూటన్ వాళ్ళ గురించి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మన గురించి వాళ్ళు చదువుకోవాలంటే మనకు జాబులు కావాలి. ఇప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్తాం? అరే ఎంత చదువుకున్నా వేస్ట్ రాబాయ్, నువ్వు నీకు జాబ్ రాదని చెప్తామా? లేదు చదువుకో అలాగా నీకు జాబ్ వస్తుందని చెప్తామా? ఈ రెండు దాంట్లో కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది నాకు. సో జాబ్ ఉంటేనే కదా ఒకరికి డిమాండ్ ఉంటుంది, మనం ఏం చెయ్యాలనుకున్నా. థ్యాంక్ యూ. అంటే ఏం చెప్తారు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి? కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మాకు జాబ్ కావాలి అంటే నోటిఫికేషన్ కావాలి. సో అన్ని సదుపాయాలు బాగుంటే మన భారతదేశం ఇలా ఇంకా వెనుకబడిన దాంట్లో ఎందుకు ఉంటుంది? ఆల్రెడీ డెవలప్ అయిన దాంట్లో ఉంటుంది. డెవలప్డ్ అని వస్తుంది, కానీ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఉద్యోగాలు వేసిందా అంటే ఏం చెప్తారు? వేయలేదు సార్. వేసింటే ఇన్ని రోజులు ఇన్ని నిరసన కార్యక్రమాలు జరగవు. 60,000 ఉద్యోగాలు వేయలేదు సార్. అది ఎప్పుడో వేసిన ఉద్యోగాల గురించి వాళ్ళు ఇప్పుడు డబ్బా కొట్టుకుంటున్నారు. డబ్బానే కొట్టుకుంటున్నారు. ఇంతగానం చెప్తున్నారంటే డబ్బానే. సరే ఓకే, వచ్చింది జాబ్. వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో చూపించండి. వాళ్ళని మేము అడుగుతాం, బ్రాబాయ్ ఎట్లా చదువుకున్నాను, మేము జాబ్ తెచ్చుకుంటామని. వేయలేదు సార్, వేయదు. ఎందుకంటే నేను ఇంత డామ్ షూర్ గా చెప్తున్నా, ఎలక్షన్స్ ముందే జరుగుతుంది. ఏం కావాలన్నా మనకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయాన చెప్పారు కదా, ఉద్యోగాలు వేస్తా అంటే నిరుద్యోగులు అద్దంటారు అని ఒక మాట చెప్పినట్టు గుర్తుందంట. అవును, ఉందండి. అప్పుడు అందరు చదువుకోలేదు అంటున్నారు. అవును, అందరు మెయిన్ గా ఏమంటే మాకు జాబ్ కావాలి అంటారు. నోటిఫికేషన్ ఇప్పుడే వద్దు అంటారు. సో అది వేరే ఎక్సెప్ట్. మీ పని ఏంటి? ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అది గవర్నమెంట్ పని అంతే. దాని నుంచి మేమేం అడగట్లేదు కదా. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అత్యుత్తమ బాటలో నడిపించాలనే కేసీఆర్ నాయకత్వాన్ని మూర్ఖత్వంగా ఒక నియంత ధోరణితో ఉండని ఆయనను మెడలు దించి వీళ్ళకిచ్చినాం. ఎవరికి? దద్దమ్మలు అనబడే వ్యక్తులకు ఇచ్చినాం. ఆ దద్దమ్మలు అనబడే వ్యక్తులు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దద్దమ్మలు అనే పేరు ఎందుకు అంటున్నామంటే, 2.5 సమయం ఇచ్చినాం. ఆ 2.5 సమయాల్లో క్యాలెండర్ వేసినావా? లేదు. వయోస్ పరిమితిని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినావు. నిరుద్యోగ భృతి తెచ్చినవా? లేదు. కనీసము రైతులకు యూరియా ఇస్తున్నావా? లేదు. రైతు బంధు ఇస్తున్నావా? లేదు. 5 లక్షల బీమా ఉందండి, చనిపోతే రైతుకు ఆ బీమా కూడా ఇవ్వట్లేదండి. ఎవరికి సంతృప్తి ఉందండి? కార్మికులా? లేదు. నిరుద్యోగులా? లేదు. రైతులా? లేరు. మరి ఎవరికి ఉంది? కొత్తగా బిజినెస్ ట్రై చేద్దాం అనుకుంటే లోన్స్ వస్తున్నాయా? ఎక్కడ వస్తున్నాయండి? స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, అది లేదండి. ఎంటర్ప్రీనర్షిప్ కొత్తగొద్దామంటే ఆ రాజీవ్ యువ వికాసాన్ని పెట్టిండండి, అది పేలండి. మరి ఏం చేసిండు? జస్ట్ 10 సంవత్సరాల నుంచి అధికారం లేని నిరుద్యోగ రాజకీయ నాయకులకు కాంగ్రెస్ వాళ్ళకు అధికారం వచ్చిందండి. రెండవది మేధావులైన నిరుద్యోగులు వచ్చినాయండి. లైక్ కోదండ రామ్ సార్, ఆకునూరి మురళి, రియాజు, బల్మూరి వెంకటు, ఇట్లాంటి మేధావ వర్గానికి చెందిన వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయండి. రాజకీయ నాయకులకు ఉద్యోగాలకు వచ్చినాయండి. ఇంకా ఎవరికి ఏం రాలేదండి. తెలంగాణను బరిబద్దలు చేసి పెట్టిండండి.
తెలంగాణను బరిబద్దలు చేసి పెట్టిండండి. తెలుగు తల్లి విగ్రహం ఇంతకు ముందు ఎంత బాగుండండి, ఇప్పుడు బోడముండలాగా ఉందండి. టీఎస్ టీజీ పేరు మీద ఎంత ఖర్చు అయింది మార్చడానికి? ఏం అవసరం అండి వ్యర్థం ఖర్చులు? చెప్పండి, మీరు చెప్పండి. ఒక అక్షరాన్ని చేంజ్ చేస్తే ఎంత వ్యర్థం ఖర్చు? అదేం అవసరం అండి? కొత్తగా సాంగ్ కి మ్యూజిక్ కొట్టించిందండి, అదేం అవసరం అండి? అంటే మనము చెమట ఓడ్చి పన్నులు కడితే ఆ పన్నులు వీళ్ళు జల్సాగా వాడుతున్నారండి. ఏం అవసరం అండి? తెలంగాణలో టీఎస్ టీజీ పేరుతో ఏమన్నా ఒరిగేది ఉందా అండి? చేంజ్ చేస్తే మీరు చెప్పండి, ఒరిగేది ఉందా అండి? లేదు. దానికి ఎంత ఖర్చు వచ్చిందో అక్షరాలు రేవంత్ రెడ్డిని అడగండి. తెలుగు తల్లి విగ్రహం పాతగా చూస్తే మన మాతృమూర్తి చూసినంత భావన ఉంటుండండి, ఇప్పుడు బోడం ఉందని చూసినట్టు ఉందండి. ఏమవసరం అండి? నిరుద్యోగ భృతి అన్నాడు లేదు, క్యాలెండర్ అన్నాడు లేదు, స్కిల్ యూనివర్సిటీ అన్నాడు లేదు. మరి ఏముంది? ఏమీ లేదు. బూత్ మాటలు ఉన్నాయి, బూత్ ముచ్చట్టు ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు కడుపులు నింపుకున్నాడు ఉన్నది, బ్యాగులు నింపుకున్నాడు ఉన్నదండి. కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు తప్ప కొత్త ఉద్యోగాలు ఏమొచ్చినాయండి వాళ్ళకి? నాయకులకు కాకుండా మొత్తంలో 16,000 ఉద్యోగాలు వేసిరండి వీళ్ళు వేసినాయి. ఆ 16,000 ఉద్యోగాలు తప్ప ఏ ఉద్యోగాలు వేయలేరండి. పాత మొత్తం కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చినాయి. 60,000 ఉద్యోగాలను వాళ్ళ ఎవరి అండి? గలీజ్ మాట మాట్లాడండి. టిఆర్ఎస్ కేటీఆర్ సార్ ఏమన్నాడు? ఒకడు సంసారం చేస్తే ఇంకోడు పిల్లలు న్యాయం చెప్పుకుంటున్నాడు అని చెప్పింది కేటీఆర్ సార్. మరి ఇంకా సిగ్గుండదు నీకు చెప్పుకోవడానికి? అట్లా నువ్వు నిజంగా దమ్మున్నోని అయితే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గెలవంగానే చెప్పినావు చూడు, నేను ఈ నిరుద్యోగుల వల్ల గెలిచినా ఇది మర్చిపోనని చెప్పినావు. అది నిజంగా తక్షణ కర్తవ్యంగా తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళి మేము సపోర్ట్ చేయకపోతే 2 అని మమ్మల్ని ఇప్పటి కూడా. కానీ నీకు చిత్తశుద్ధి లేదు. క్యాలెండర్ అయ్యు ఈ జూన్ 2 కు తెలంగాణ ఫార్మేషన్ డేగా మేము సంతోషిస్తాము, బ్రహ్మరథం పడతాము. ఏం చేస్తామంటే ఒక ఉత్తమమైన ఇండియాలోనే బెస్ట్ నాయకులు దించిన సింహాసనం. కేసీఆర్ కంటే మోడీ కూడా బెస్ట్ కాదండి. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడండి, మోడీ సార్ మాట్లాడలేదు ఇప్పటి కూడా. ఎప్పుడు మన్ కీ బాత్ అంటాడు, వన్ వే ఆర్మీ. అట్లాంటి లీడర్ నే దించినామండి. నువ్వెంత అండి? నేనని కాదండి, యువత భయపెట్టడేమేమండి? మా బాధ్యతను మేము గుర్తు చేస్తామండి. కేసీఆర్ కు మా బాధ్యత గుర్తు చేసినాం, ఈయన కూడా బాధ్యత గుర్తు చేస్తామండి. అది యువత బాధ్యత అండి. ప్రభుత్వం సరిగా పాలన చేయకపోతే యువత బాధ్యత పాలన దించడం అండి. ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా దిస్తామండి. మెడల్ వచ్చి దిస్తారండి విద్యార్థులు. నేను ఒక్కరిని కాదండి, నేను విద్యార్థులు ఒక రేణు అండి. నాలాంటి వాయిస్ లక్షలు ఒకటైతే అండి. 4 కోట్ల తెలంగాణ ప్రజలండి. ఆ సగం పిల్లలు యంగర్సే ఉంటారు కదండి. ఈ పిల్లలకు తల్లులు మద్దతు ఇవ్వదా అండి? మీ కెరియర్ లేదంటే మీ అమ్ముకుంటుందా అండి? మీ నాన్నకుంటాడా? మా అమ్ముకుంటుందా? మా అన్నుకుంటాడా? ఎవడుకుంటాడండి? ఒక విద్యార్థికి ఒక 5 నుంచి 10 ఓట్లు ఉంటాయండి వాడు ఇన్స్ప్లెయిన్ చేసేటి. నేను ఏం చేసిర్రు? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, ఉప ఎన్నికలు వచ్చినాయి, సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి. ఇన్ని ఎన్నికలు వచ్చినప్పుడు నిరుద్యోగుల పాత్ర ఏంది? అంటే ప్రభుత్వం మీద ఏ రకంగా పోరాటం చేసిర్రు? ప్రభుత్వాన్ని ఎక్కడ మీరు దించేసే ప్రయత్నం చేశారు? అయితే వాళ్ళేమన్నారంటే కొత్తగా పెట్టిన కుంపట్టి అన్ని అడ్జస్ట్మెంట్ కావట్లేవు మీరు ఆగండి అన్నాడు మాటలతోని. అరే నిజంగానే కదా, కొత్త సంసారంకు బట్ట ముంత లోట ఏవి అందాయి? అలాంటి పరిస్థితి ఉన్న స్టేట్లు అంటుండు, పాత అప్పులు అంటున్నాడు. సరే కానీ కొంత టైం అన్నాం. 6 నెలలు పోయింది, 1 ఇయర్ పోయింది, 1.5 ఇయర్ పోయింది, 2.5 సంవత్సరాల దగ్గరకు వస్తుందండి. 2023 డిసెంబర్ 7కి ఈయన ప్రమాణ స్వీకారం చేస్తే ఇప్పుడు 5 నెలల చిల్లర అవుతుందండి. ఇంతవరకు ఎందుకు చూసినామంటే మీరు ఓపిక పట్టలేదు అంటారని చూసినామండి. అంతెందుకు ఓయూలో మీటింగ్ వచ్చిందండి, లాస్ట్ వరకు కూడా ఆయనకు ఛాన్స్ ఇచ్చినామండి. ఎందుకు? అరే లాస్ట్ నిమిషంలో అయినా మా గురించి ఏమైనా మాట్లాడతాడా మా సార్ అనుకున్నామండి. మా సార్కు మా మీద కృతజ్ఞత లేదని ఆ రోజు క్లియర్ గా వచ్చిందండి. అందుకే ఆ రోజు నుంచి కార్యాచరణ స్టార్ట్ చేసినామండి. దేనికి కార్యాచరణ? ఫస్ట్ మా అసంతృప్తి తెలియజేయాలి, ఆ తర్వాత మా డిమాండ్లు తెలియజేయాలి. ఇవి రెండు కూడా విని కూడా పెడచేవన పెడితే అప్పుడు మెడలు బట్టి కింద కొట్టి కూర్చున్న పెట్టాల్సిన వాళ్ళని తెలుగు స్టేట్ మొత్తం కలిసి కూర్చున్న పెడతారండి. ఒక విద్యార్థులు ఏం చేయలేరండి, ఒక నార్మల్ ఎంప్లాయ్మెంట్ ఏం చేయలేరండి, ఒక కార్మికులు ఏం చేయలేరండి. సమైక్యతతోని కేసీఆర్ సార్ ను దించిర్రు. ఆయన నిజంగా బెస్ట్ పాలన చేసిండు. ఒక 2-3 పాయింట్లు పోయినాయి అంతే, మిగతా మొత్తం బెస్ట్ ఆయన. కానీ ఈయన ఫస్ట్ నుంచి లాస్ట్ రాంగే ఉన్నాడు. సిద్ధమయ్యారా నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు? అన్న సిద్ధమైనరు అంటే ఒకటేసారి ఏది తెలియదు అన్న. ఇప్పుడు నీకు 9 గంటలకు ఫుడ్ తినాలన్నా, 9 కాకుంటే 10 గంటల వరకు ఆగుతావన్నా, 10 గంటల వరకు కాకుంటే 11 గంటల వరకు ఆగుతాను. ఆ తర్వాత అయితే లంచ్ కి ఎక్కడో ఒక దగ్గరికి ఈ ప్లేస్ లేకపోతే వేరే దగ్గరికి వెళ్తావు కదా. ఇది కూడా అంతే. నీకు ఒక రోజు ఛాన్స్ ఇచ్చారు, 2 నెలలు ఛాన్స్ ఇచ్చారు, 2.5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చారు. ఈ ఛాన్స్ నువ్వు మిస్యూజ్ చేస్తే లాస్ట్ కి ఏమవుతారండి? సిద్ధం అవుతారు, ఏకం అవుతారు. పాసి సిద్ధాంతం సంఘటన శక్తి, పాసి సిద్ధాంతం అన్నట్టు సంఘటన శక్తి అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ అంశాలు ఉండగా కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళా పదే నేను 2034 వరకు నేనే సీఎం అని ప్రగల్భాలు ఎందుకు చెప్పుకుంటాడు అనుకోవచ్చు? మరి ఏం లేదండి, అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే చాలా మందికి వ్యవస్థ మీద సోషల్ మీద నాలెడ్జ్ ఉండదు, సొసైటీ మీద. ఇప్పుడు మీడియా ముందు ఏం మాట్లాడితే అదే రైట్ అనుకుంటారండి. అట్లాంటి జనాలను మభ్య పెట్టడానికైనా చెప్తాడండి. ఓయూ క్యాంపస్ కి వచ్చి నువ్వు ఒక గలీజ్ బూత్ వాడినావండి, ఏరికి చూసుకుంటే ఏమవుతుందండి? వాసన వస్తుంది. ఇదే అండి ఒక సీఎం మాట్లాడే మాట, ఇదే మాట్లాడతారండి. గడ సభలో పోయి
వాళ్ళే ఉద్యోగాలు వద్దు అంటున్నారని చెప్పిండండి. నిజంగా నిరుద్యోగులు ఉద్యోగాలు ఏకొద్దు అంటున్నారా అండి? మీ మీడియా మిత్రులు ఇంకోటి అన్నామండి ఎప్పుడన్నా? నీకు బరువు బాధ్యత లేదండి. పెళ్లిలకు తిరుగుతాడండి, 24 గంటలు పనిచేస్తే కూడా టైం సరిపోతుంది. నీకు పెళ్లిలో తిరుగుతావండి. నువ్వు ఒక 4 కోట్ల ప్రజాప్రతినిధి పెళ్లిలో తిరుగుతావండి. రోజుకు ఒక పెళ్లి తిరుగుతావా? ఎవరిని ఏజ్ ఆగిరండి? నీకు ఎందుకు ఇచ్చినామండి? నువ్వేమన్నావు? పాతగా జరిగిన కక్షలు కారబట్టాలి, నాకు ఏ అవసరం లేదు, నాకు ఒక కొత్త బాధ్యత ఇచ్చి ఆ బాధ్యత కోసం కొట్లాడుతున్నాను, ప్రజల కోసం సేవ చేస్తాను. ఆ సేవ చెయ్యన్నా ఏడ చేస్తున్నావు? జవాబుదారి ప్రభుత్వాన్ని చూపెడతాను. ఎక్కడ చూపెట్టినావు? నిరుద్యోగులకు చూపెట్టినావా? రైతులకు చూపెట్టినావా? కార్మికులకు చూపెట్టినావా? ఎవరికి చూపెట్టినావా అండి? ఇంకా కరెంటు బిల్లు కట్టుకోలేమండి. కరెంటు బిల్లు ఎవరికి క్యాన్సిల్ చేయమన్నాడని అవసరం లేదండి. ఈ ఛార్జీలు జెంట్స్ కు డబల్ చేస్తున్నావు, లేడీస్ కు తగ్గించినావు. ఎక్కడున్నదండి నీకు? నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆప్ ఛార్జ్ పెట్టి తీసుకో ఇద్దరితో కూడా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలా కేసీఆర్ చేసిన 5 lakhs స్కీమ్ అది ఎందుకు క్యాన్సిల్ చేసినావు అండి? క్యాన్సిల్ చేయలేవు, పైసలు లేవు. క్యాన్సిల్ చేయకపోతే పైసలు లేకపోతే ఒకటే కదండి. క్యాన్సిల్ చేసినా చేయకుండా ఒకటే అండి. లాస్ట్కి వస్తే బాధ్యత అయితే సీఎం దిగిపోవాల్సిందండి. ఇంతకు మించి ఏం లేదు. దానికి సంఘటితమై పోరాడతామండి. వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ అండి. ఈ ఛాన్స్ మిస్ చేసారు అనుకో, ఆవేదన సభ, సంతాపన సభ అన్ని కలిపి తెలుపుతాము. అది తెలిపిన తర్వాత ఇట్లనుంటే కార్యాచరణ ముందుకు ఏకమవుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జూన్ 2 లోపు డెడ్ లైన్ పెట్టారు ప్రభుత్వానికి. ఏం కోరుతున్నారు అసలు ప్రభుత్వాన్ని? వాస్తవానికి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. నోటిఫికేషన్లు ఇయ్యండ్రా బాబు అని చెప్పి మేము ఒక పక్క నిరుద్యోగులము కోరుతా ఉంటే, మరో పక్క నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు చనిపోతా ఉంటే, మధ్యలో ఉద్యోగాల వయోపరిమితి అనేది తీసుకొని వచ్చారు వీళ్ళు. ఆ ఉద్యోగాల వయోపరిమితికి అనేది జీవోని ఎక్స్టెండ్ చేస్తే అయిపోయేదానికి, వ్యాలిడిటీ అయిపోయిన జీవోని ఎక్స్టెండ్ చేస్తే అయిపోయేదానికి నిరుద్యోగులకు గుడ్ న్యూస్, నిరుద్యోగులకు తీపి కబురు అని చెప్పి ఒక డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని రోజులు మేము ఈ ప్రెస్ మీట్లు ధర్నాలు పెట్టుకుంటూ ఉండాలి? కాబట్టి మాకెవరైతే హామీలు ఇచ్చిర్రో వాళ్ళందరూ హామీలు ఇచ్చారు. కాబట్టి June 2 లోపు మీరు స్పందించకపోతే అంటే మాకు ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి, వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామా, లేకపోతే అంటే ఇంకేం చేస్తామా అనేది చెప్పము. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు పర్మిషన్ తీసుకొని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే కూడా పోలీసు వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ పోతుర్రు, ఏం చేస్తుర్రు, మాకు చెప్పాలి కదా అని చెప్పి. ఇంత దుర్మార్గం ఉంది. కాబట్టి మేము చేయబోయే ప్రోగ్రాం గతం లోపల కాంగ్రెస్ అది కర్ణాటకల ఉద్యమం ఏదైతే జరిగిందో, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దాన్ని మించినటువంటి ఉద్యమం కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ ఉద్యమం ఎట్లుంటుందో మేము నిరుద్యోగులం త్వరలో చూపెట్టబోతున్నాం. వాస్తవానికి జియో 46 అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. పాత గవర్నమెంట్ తీసుకొని రావడం వల్ల నిరుద్యోగుల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఎందుకంటే స్టేట్ వైజ్ గా ఉన్నటువంటి పోస్టులను డిస్టిక్ వైజ్ గా చేయడం, జనాభా ప్రాతిపదికన చేయడం వల్ల హైదరాబాద్ లో 1 కోటికి పైగా జనాభా ఉంటుంది. సగం పోస్టులన్నీ మెరిట్ల ప్రాతిపదికన తీసుకోవాల్సింది మొత్తం హైదరాబాద్ లో పోయినాయి. హైదరాబాద్ లో ఎవరికి పోయినాయి? శాటిలర్స్ పిల్లలు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి పిల్లలు ఇక్కడనే చదువుతారు. కాబట్టి 1 నుంచి 7th వరకు బోనోఫైల్ పెట్టి వాళ్ళు లోకల్ కిందకి వచ్చేసి వాళ్ళకు ఉద్యోగాలు 70-80 మార్కులు వస్తే కూడా వాళ్ళకి సివిల్ ఉద్యోగం వచ్చింది. మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకు 120 వస్తే కూడా జాబ్ రానటువంటి పరిస్థితి. దాన్ని మేము అధికారానికి వచ్చిన 2 నెలలను రద్దు చేస్తామన్నారు. ఇప్పుడు మరి 2.5 సంవత్సరాలు బల్మూరు వెంకట అయితే దీనికోసం డైలీ ప్రెస్ మీట్ మమ్మల్ని నిలిచేది. 46 వల్ల మీరు నష్టపోయారు, ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తే రద్దు చేస్తామని. ఇక 29 జియో వల్ల గ్రూప్ 1 లో అక్రమాలు, అన్యాయము, దానివల్ల అగ్రకులాలకు సంబంధించిన మొత్తం ఉద్యోగాలన్నీ సగం వాళ్ళకి పోయినాయి. ఇక 108 30% స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన అన్నిటిని కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. 30% మాత్రమే పోస్టులు ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. దానివల్ల బీఈడీ చేసినటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఇక జియో 4 మొన్న చాలా మంది అభ్యర్థులు అసలు ఇంటర్వ్యూ లేవద్దని చెప్పి గత గవర్నమెంట్ చెప్తే ఈ గవర్నమెంట్ ఇంటర్వ్యూ తీసుకొచ్చింది. పిహెచ్డీ చేసిన వాళ్ళకు 15% మార్కులు అంట, ఇంటర్వ్యూ 10% మార్కులు అంట. పిహెచ్డీ వాళ్ళు కూడా జియో 4 ఎందుకు తీసుకొచ్చారు అంటే డిగ్రీ లెక్చరర్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి దాంట్లో పొలిటికల్ చాలా మంది మొన్న పొలిటికల్ ఉన్న వాళ్ళకు పిహెచ్డీ పోస్టులు, పిహెచ్డీ పట్టాలు వచ్చినాయి. మరి వాళ్ళు పిహెచ్డీ పట్టాలు ఎట్లా తీసుకున్నారో వాళ్ళకి తెలియాలి. పిహెచ్డీ పట్టాలు తీసుకున్న పొలిటికల్ వాళ్ళకు సపోర్ట్ గా ఉన్నటువంటి జియో 4 దానివల్ల ఇంతకుముందు సెట్ నెట్ క్వాలిఫై అయ్యి రెడీ ఉన్న వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి పిహెచ్డీ లేదు. దీనివల్ల 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ జియోలు అన్నింటిని తక్షణమే June 2 లోపు రద్దు చేసి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నిటి రిలీజ్ చేసి వయోపరిమితిని తక్షణమే 44 వయోపరిమితి అన్న. వాస్తవం చెప్పాలంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల నిరుద్యోగులు ఏజ్ వల్ల నష్టపోయిర్రు అని చెప్పి 42 జియో తీసుకొని వచ్చి 34 ఉన్నటువంటి వయసును 44కు 10 సంవత్సరాల నుంచి 44కు తీసుకుపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. దానికి వాళ్ళు 44 పెంచారు. కాబట్టి మేము ఒక 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు పెంచారు. 30 జియో తీసుకొచ్చి దాన్ని 44 సంవత్సరాలకు ఉన్నది 46 సంవత్సరాలకు తీసుకుపోయారు. ఒక్క నోటిఫికేషన్ లేదు.
వ్యాలిడిటీ మొన్నటి వరకు అయిపోయింది, 2026 ఫిబ్రవరి 8 తారీఖు అయిపోయింది. దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా జియో వ్యాలిడిటీ అయిపోయింది, దాన్ని ఎక్స్టెండ్ చేస్తే అయిపోయే దానికి ఓ పెద్ద రాదంతం వారం రోజుల నుంచి ఒక సంతకం పెడితే అయిపోతుంది అన్న. జియోని ఎక్స్టెండ్ చేయడానికి వీళ్ళు స్టేట్మెంట్లు గతంలో పొంగులేటి గారు కూడా జీపీ పోస్టులకు సంబంధించి ఎంత ఘోరం చేసిండో ఆయన ఈయన స్టేట్మెంట్ లేదు. ఆయన ఈయన స్టేట్మెంట్ ప్రతి సభలో 10,954 జీపీ పోస్టులు అన్ని ఉన్నాయి, నిరుద్యోగుల రెడీగా ఉండు అంటే ఈయన మన రింగు రియాజు దినామ యూట్యూబ్ లో ఒక వీడియో దినామ ఒక యూట్యూబ్ లో వీడియో పెట్టేది, నిరుద్యోగులారా బయటికి వెళ్ళొద్దు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు చెప్పిండు 10,954 ఉద్యోగాలన్నిటిని కూడా ఆయన భర్తీ చేస్తాడంట, రెడీగా ఉన్నాయి ప్రిపేర్ కాండి అని చెప్పిండు. మరి అందరం వచ్చి పైసలు తీసుకుపోయి కోచింగ్లకు అక్కడిక్కడ పోయినాం, లాస్ట్కి వస్తే విఆర్ఓలతో భర్తీ చేస్తామని అన్నారు. అయినా కూడా 5,944 పోస్టులు మిగిలినాయి. మరి అవన్నీ నిరుద్యోగులతో భర్తీ చేయాలన్నా ఎట్లా నమ్ముతాం? గతం లోపల డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నప్పుడు 17,000 పోస్టులు ఉన్నాయి, త్వరలోనే నోటిఫికేషన్ పోలీస్ రిక్రూట్మెంట్ అని చెప్పిండు. ఆయన చెప్పిన మాటలకి అరే డీజీపీ చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి కాబట్టి అని చెప్పి గ్రామాల్లో ఉన్న అందరూ లక్షలు అప్పులు తెచ్చి ప్రిపరేషన్ కోచింగ్ తీసుకున్నారు, కోచింగ్ స్టడీలు తీసుకున్నారు, మొత్తం పైసలన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళా యథావిధి తదారాజు అన్నట్ల సివి ఆనంద్ గారు డీజీపీ వచ్చి ఆయన 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినాము, ప్రభుత్వం 5,000కు మాత్రమే సంతకాలు పెట్టింది అని చెప్పారు. ఎవరు నమ్మలే? 5,000కు సంతకాలు పెట్టడం ఏంది, మిగిలిన 14,000 పోస్టులు ఎక్కడ పోయింది, అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళని ఏమనాలి? కాబట్టి నిరుద్యోగులు కూడా వీళ్ళని వీళ్ళ మాయ మాటలను కూడా నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి మే 20 తారీఖున నిరుద్యోగ ఆవేదన సభకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా కదిలి వస్తారు. ఆ సభను విజయవంతం చేస్తేనే మనకు నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అన్న ఏంది ప్రభుత్వం మీద ఒకటే విమర్శ చేస్తున్నారు, మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా లేదంటారా? అసలు నమస్తే అన్న, నా పేరు ఖితావత్ అఖిల్ నాయక్. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది నిరుద్యోగులే. ప్రభుత్వం వచ్చి 2.5 నుంచి 3 సంవత్సరాలు అవుతున్నా గానీ ఇప్పటికీ కరెక్ట్ గా షెడ్యూల్ లేకపోవడంతో, జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో, జాబ్ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగులంతా రోడ్ల బాట పట్టి ఎన్నో ధర్నాలు, మహాధర్నాలు, ఎన్నో రాష్ట్ర రోకోలు, ఎన్నో ముట్టడి కార్యక్రమాలు చేసినా గానీ ఇప్పటికీ స్పందించకపోవడంతో ఎందుకు మొండి వైఖరి అని నేను గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. మన తెలంగాణ రాష్ట్రంలో మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని తెచ్చినటువంటి మన నిరుద్యోగులు ఈ రోజు ఉద్యోగాల కోసం అడుక్కోవడం, రోడ్ల వెంట పడడం ఎంత వరకు కరెక్ట్ అని నేను గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు ఈ మొండి వైఖరి చూపిస్తా ఉన్నారు? మన తెలంగాణ రాష్ట్రంలో 30 నుండి 40 లక్షల పైచిలకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ లో మహా అంటే విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు 30 లక్షలు ఉంటే నిరుద్యోగులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారు. వాళ్లకు ఏ అమాస పౌర్ణమి నాడు ఒక్కొక్క ఉద్యోగాలు ఇస్తే ఎట్లా జాబ్స్ ఫిల్ అవుతాయి? కాబట్టి మేము అనేది ఒకటే, ఎవరికి భయపడేది లేదన్నా, ఉంటే ఉంటాం పోతే పోతాం అనుకున్న విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే 35 సంవత్సరాలు దాటిందనంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేదు, వాళ్ళకి ఏజ్ దాటిపోతుంది. ఇప్పటికి పెళ్లి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఏం పనులు చేస్తారు, ఏం చాలా కష్టాలు పడతారు. మీరు ఇంకొకటి వయో పరిమితి 46 సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో ఏంటిది అసలు అది అంశం ఏంటి అసలు? నేనేమంటారు అంటే అన్న, 46 సంవత్సరాలకు పెంచితే బాగుంటుందని అనుకుంటున్నా గానీ చాలా మంది ఏమంటారు అంటే పెంచకూడదు అని అంటారు. వాళ్ళకి పెంచితే ఆల్మోస్ట్ వాళ్ళే కొట్టుకొని వెళ్ళిపోతారు. మా పరిస్థితులు ఏంది, మేము 40 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తామా, మాకు పెళ్లిళ్ళు అవసరం లేదా, మీ పెళ్లిళ్ళు చేసుకుర్రు అన్ని అనుభవించారు, మీరు లైఫ్ అంతా చూసేసారు, ఇప్పటిదాకా జాబ్స్ అని అంటే మేమేటి పోవాలని ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజు విద్యార్థులంతా. సో ఏం చెప్తారంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ప్రభుత్వాన్ని కూడా చెప్తాను అన్న, ఏజ్ రిలాక్సేషన్ వద్దని నేను అనుకుంటున్నా. ఏజ్ రిలాక్సేషన్ వల్ల వచ్చే కాంపిటేటివ్ స్పిరిట్ కోసం వస్తున్న విద్యార్థులంతా జాబ్ కోల్పోతారు. ఇది ఇవ్వకూడదని నేను కోరుతున్నా. సో అంటే ప్రభుత్వం ఇప్పుడు ఒకసారి ఏమో 40,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, ఒకసారి ఏమో 60,000 ఉద్యోగాలు అంటున్నారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలన్నీ నిరుద్యోగులకు ఏం ఆశలు పెట్టింది అసలు ప్రభుత్వం? మన తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ లోకల్ లీడర్స్ ని, షోకాస్ లీడర్ ని నమ్మలేదన్నా. మేము ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ గారిని ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకొచ్చి వాళ్ళు మీరెళ్ళి చెప్తేనే వాళ్ళు నమ్ముతారనే ఉద్దేశంతో రాహుల్ గాంధీని ఇక్కడ పిలిపించి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 1 సంవత్సరంలో మన అంటేనే మేము ఊరూర బాట పట్టి రోడ్లు ఏమంటే తిరిగి వాళ్ళకు గెలిపించినామన్నా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వంలో పనిచేయలేదు కాబట్టి ప్రభుత్వాన్ని తెస్తే మమ్మల్ని ఆదుకుంటది, మమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకునే పరిస్థితి ఉంటుందని వాళ్లకు ఊరూర ప్రచారాలు చేసి గెలిపించినటువంటి నిరుద్యోగులు ఈ రోజు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ఉద్యమంలో నిరుద్యోగులు ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలని ఈ నినాదంపై కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి నిరుద్యోగులు ఈ రోజు జాబ్ల కోసం కొట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మేము గట్టిగా కేంద్రానికి కూడా ప్రశ్నిస్తాం. నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు బాగుందనంటే ఏం చెప్తారు మీరు? అసలు మన ఇప్పుడు చిన్న నోటిఫికేషన్స్ ఇస్తుర్రన్నా, ఏం కావాలి ఏమంటారు అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంట, చిన్న పోస్టులు ఇస్తుర్రు. దాంట్లో ఎంత ఉంటాయి? మహా అంటే 5-10 పోస్టులే ఉంటాయి. చిన్నవి కాకుండా వేల సంఖ్యలో ఉన్నటువంటి
జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తే మా నిరుద్యోగ మిత్రులంట గట్టిగా చదువుకొని వాళ్ళు జాబ్స్ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇప్పటిదాకా ఈ కష్టాలు అవసరం లేదు. ఈ ప్రెస్ క్లబ్లు ఎందుకు, ఈ మాఫియా ఎందుకు, మాకు మార్షలు ఎందుకు, మాకు అసలు ఈ మా ధర్నాతో మాకేం సంబంధం? ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే పేడ్ బ్యాచ్ అని అంటారు. ఇక్కడ పేడ్ బ్యాచ్ ఎవరు లేరు. కన్నిటి ధారతో ఒక పూట ఫుడ్ తింటే ఇంకో పూట లేదు. హాస్టల్ కు ఫీజులు కట్టుకోలేక, రూమ్ లకు రెంట్లు కట్టుకోలేక వాళ్ళంతా ఊరిబాట పట్టి ఎంతో కష్టాల వాళ్ళు పడుతున్నారు. 20 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన కార్యక్రమం ఎన్నో జరిగినాయి. 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకు జాబ్లు వస్తే ఎంతో మంది కాంపిటేటివ్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతుంటే జాబ్స్ వస్తాయనే నమ్మకంతో వాళ్ళు ఇప్పటిదాకా చదువుకుంటారు. వాళ్ళ నాలెడ్జ్ ని, వాళ్ళ తెలివితేటలను ఆయుధంగా మార్చుకొని మాకు ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలు బాగుంటారు, మా తల్లిదండ్రులు బాగుంటారు, మాకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తుందని అనుకున్నటువంటి నిరుద్యోగులు ఈ రోజు ఆగం చేసిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అట్లీస్ట్ 20-30 వేల ఉద్యోగాలు కూడా కనబడట్లేదు. లక్ష ఉద్యోగాలు అంటారు. శ్వేతపత్రం వెంటనే విడుదల చేస్తే మాకు లెక్కలేమో తెలుస్తుంది. వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలని కూడా మేము ధర్నా చేస్తా ఉన్నాం. రేపు జూన్ 2 తారీఖు నాడు మరో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని మేము తలపిస్తాం. ఎవరికి భయపడేది లేదు. ఉంటే పోతామని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులంతా ఆగమవుతున్నారు. అగ్గి పిడుగులై ఒక్కొక్కడు కదులుతాడు. ఎవరికి భయపడేది లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, రేపు జూన్ 2 మాకు సంతోషకరమైన దినం కావాలా లేదా కన్నీటి దినం కావాలా అని కూడా మిమ్మల్ని మేము గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వీళ్ళంతా ఎమ్మెల్సీ పదవులు వచ్చి కోదండరాం సార్ కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న గారు కావచ్చు, వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం మమ్మల్ని వాడుకొని ఈ రోజు రోడ్డున పడేసిన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉన్నది. ఎవరి పాలయ్యే తెలంగాణ, ఎవరు తెచ్చే తెలంగాణ? ఈ నిరుద్యోగులు లేకపోతే వీళ్ళంతా ఎవరైనా డేకేటోళ్ళ? వచ్చే ప్రభుత్వమే వచ్చేది. వీళ్ళని తెచ్చిందే నిరుద్యోగులు. వాళ్ళని పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం నెక్స్ట్ నెల మట్టమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉన్నది. రేపు జూన్ 2 తారీఖు నాడు షెడ్యూల్ కావచ్చు, క్యాలెండర్ కావచ్చు, జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోతే మరో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తలబడతాం. ఈ ప్రభుత్వాన్ని తొక్కిపడేస్తాం. ఇంకా 30 సంవత్సరాల దాకా రాకుండా కూడా చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఇది కాకపోయినా 2 సంవత్సరాలు ఉంది ఇంకా ప్రభుత్వం అంటారు. ఢిల్లీకి పోయి కూడా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నించి జంతర్ మంతర్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించి దేశం మొత్తం తెలిపించేలాగా, అందరికీ తెలిసేలాగా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తామని కూడా నేను గట్టిగా కోరుకుంటా ఉన్నా. చేస్తాం కూడా.